ఏంటో తెలుసా? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తే మానవ నరావతారిగా, ఇన్కార్నేషన్ గాడ్, నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి తానే అలవాటు చేసుకున్నాడు. వాడుక చొప్పున అని ఉన్నది అక్కడ, మీరు చూసారు ఆ వాక్యం. వాడుక చొప్పున అంటే ఈజ్ ప్రేయింగ్ రెగ్యులర్లీ. ఎలా ప్రార్థన చేస్తున్నాడట? వాడుక చొప్పున ఎలా ప్రార్థన చేస్తున్నాడు? వాడుక చొప్పున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆత్మ విమర్శన చేసుకున్నాం. రోజుకు ఎన్ని మారులు మోకాళ్ళ మీద ఉంటున్నావు? దానియేలు దినమునకు 3 మారు ఎలా ఉండేవాడు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు చేశాడయ్యా, ఆయన దేవుడు గనక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు గనక, ఆయన దేవుడు గనక అద్భుతాలు జరిగాయి. మరి మనం మోకాళ్ళ మీద ఉంటే అద్భుతాలు జరుగుతాయా అంటే జరుగుతాయి. ఒకసారి అపోస్తుల కార్యము 9వ అధ్యాయం తీద్దాం. లెట్స్ రీడ్. అందరూ కూడా అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనము నుండి మనం చదువుకుందాం. మైక్ ఎవరి దగ్గర అవుతుందో వారు త్వరగా చదవాలని కోరుతా ఉన్నాను. అదే సార్, చదువు బిడ్డ. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చప్పలు కొట్టి దేవుని మహిమపరదాం. క్రైస్తవునికి ప్రామాణికమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం. మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుడు ఆయనకు వాగ్దానం చేసినప్పుడు, ఇస్సాకుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆయనకు 75 సంవత్సరములు 75 సంవత్సరములు వాగ్దానం చేస్తే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చే వరకు ఆయనను వెయిట్ చేయించాడు దేవుడు. ఎంత ఓపిక, హౌ పేషెంట్, ఎంత నిరీక్షణ. ఈ ప్రామాణికమైన ఈ గ్రంథములో పరిశుద్ధుల జీవిత చరిత్ర కనుక చదివితే మన ఆధ్యాత్మికమైన జీవితం బట్టబయలైపోతుంది. గడిచిన రాత్రి డాక్టర్ కేఎం జాన్ గారి యొక్క వివాహ వార్షికోత్సవానికి వెళ్ళాను. దేవుని కృపను బట్టి అక్కడ వాక్యాన్ని తర్జుమా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ తర్జుమా చేస్తున్నప్పుడు వారి జీవిత గాథ నేను విన్నప్పుడు, వారి సాక్ష్యం నేను విన్నది ఏంటి అయ్యా అంటే, వాళ్ళు 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడట. వాళ్ళ వివాహ వార్షికోత్సవం 63 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. చెప్పలు కొడదాం. 63 ఏళ్ళు, 63 years. నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. అంకుల్ వచ్చిన వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్, అసలు నేను అడిగాను, ఇప్పుడు ఇంత చక్కగా దాదాపు 80 సంవత్సరాల పైబడి ఉన్నాడు, టకా 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 నడుస్తున్నాడు, అటు ఇటు నడుస్తున్నాడు. ఆంటీ కూడా చాలా చక్కగా అటు ఇటు నడుస్తుంది. ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు చెప్పిన మాట, మేము ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడతాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపక ముందు మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర, అక్కడే వారి బెడ్ దగ్గర 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తారంట. దట్ ఈస్ ద మెడిసిన్ ఫర్ దెమ్. మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో చూడండి. నాకు అనిపించింది వాళ్ళ వివాహ
చేసుకున్న వయసు లేదు మాకు. వాళ్ళ వివాహంలో గ్రీటింగ్స్ చెప్పమని చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్. నేను దేవుని ఒక్కడే అడిగాను, ప్రభా ఆ వివాహం 63 సంవత్సరాల ఆ వయసు మాకు వచ్చినా చాలు, ఎంత ధన్యులయ్యా అనిపించింది. ఆయన చెప్పిన మాట, ప్రార్థన లేకపోతే మేము బ్రతకం. ఆ ప్రార్థన కూడా ఎలా తెలుసా, 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ఆ 2 చేతులు తీసి ఇలా బెడ్ మీద పెట్టి మోకరించిందంటే 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆ బెడ్ మీదకి వెళ్ళి ఆ యొక్క మోకాళ్ళ మీదకి వెళ్ళి లేవనంట. మోకాళ్ళ ప్రార్థన, మోకరించి ప్రార్థించలేకపోతున్నాం మనం. కారణం మోకాళ్ళ నొప్పులు. సమస్యలు ఏవైనా ఉండొచ్చు ప్రియులారా, సమస్యలు ఏవైనా ఉండొచ్చు ప్రియులారా. ఒకసారి ప్రయత్నం చేద్దాం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. పేతురు పరిచర్య చేస్తున్నప్పుడు పేతురు అనేక ప్రాంతాలకు వెళుతున్నాడు. పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు యొప్పే. యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళాడు. యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా బట్టలు మంచిగా కుట్టేటువంటిది. ఆమె అంగీలు కుడితే చాలా అందంగా కుట్టేది. ఇతరులకు వస్త్రాలు కుట్టి ఆమె దానం చేసేది. ఆమె ధర్మకార్యాలు చేసేది. ఓ టైం వచ్చేసింది, యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమె భాషాంతరం ఏమంట, దోర్కా. దోర్కా అంటే లేడీ, లేడీలాగా గంతులు వేసేటువంటిది. ఆ దోర్కా ఎలాంటిది అంటే సత్క్రియలు బాగా చేసేది, ధర్మకార్యాలు బాగా చేసేది. ఆమెను ఎవరు చూసినా దొరకా నువ్వు ఎంత మంచిదాని బిడ్డ అనేవారు. ఆమె సత్క్రియలు, ఆమె ధర్మకార్యాలు చేసి ఓ టైం వచ్చేసింది, కాయిలా పడిపోయింది, అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. కాయిలా పడిపోయి అన్కాన్షియస్ అయిపోయి చనిపోయింది. మోకాళ్ళ ప్రార్థనకు ఉన్న శక్తి చూడండి, నేను చెప్తున్నాను జాగ్రత్తగా. ఆ కాయిలా పడ్డది, చనిపోయింది. వెన్ మ్యాన్ ఇస్ డైడ్ డిక్లేర్డ్ అయినాక, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఒక వ్యక్తి చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత ఎలా డిక్లేర్ చేశారు అంటే, అక్కడ చనిపోయిన ఆ శవాన్ని కడిగారు. అక్కడ ఏం చేశారు వారు, ఆ శవమును కడిగి, అక్కడ రాయబడింది చదవమ్మా. వారు చూడండి, ఆ దినముల యందు ఆమె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. శవమును కడిగారు. చాలా, దే ఆర్ గెట్ రెడీ ఫర్ బరియల్. చనిపోయింది, శవాన్ని కడిగేశారు. మన దగ్గర శవాన్ని కడవగానే మనం ఏం చేస్తాం, సమాధి చేయడానికి తీసుకుపోతాం. ఇక్కడ దొరక చనిపోయింది. అందరూ వచ్చి ఏడుస్తున్నారు, దొరకా నాకు ఇంత మంచి అంగి కుట్టించావు, దొరకా నువ్వు ఇలాంటి ధర్మకార్యాలు చేసావు, దొరకా మా ఇంట్లో ఆహారం లేనప్పుడు నువ్వు ఆహారం ఇచ్చావు, మా ఇంట్లో బియ్యం లేనప్పుడు నువ్వు ఇచ్చావు, మేము పేదవారిగా ఉన్నప్పుడు మాకు సాయం అన్నీ ఆమె దగ్గర తీసుకొచ్చి చూసి ఛాతి బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అందరూ. అయ్యో దొరక నువ్వు చనిపోయావా, అయ్యో దొరకమ్మ నువ్వు చనిపోయావా, అయ్యో తబితమ్మ నువ్వు చనిపోయావా, అమ్మా ఇదిగో అని చెప్పి ఆమె కుట్టించినటువంటి అంగీలు తీసుకొచ్చి వస్త్రాలు చూపుచు పేతురు దగ్గరికి వచ్చి, అమ్మ అయ్యా ఈ అమ్మ ఏం తప్పు చేసిందని చచ్చిపోయింది, ఈ అమ్మ మంచి మంచి కార్యాలు చేసేది, అయ్యా పేతురయ్యా మంచి మంచి కార్యాలు చేసేది ఈ అమ్మ, కానీ చచ్చిపోయింది. ఆమె కుట్టిన బట్టలు చూపిస్తున్నారు. అప్పుడు పేతురు ఏం చేశారో చూడండి, 40 వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి అందరిని బయటికి పంపించేశాడు. మోకాళ్ళుని, ఇక్కడ అందరు చెప్తున్నాను ఒక మాట, నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, లిజన్ కేర్ఫుల్లీ, అందరు వినండి, ఎవరైనా మానసికమైన ఒత్తిడిలో ఉన్నా, లేకపోతే ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా, లేకపోతే నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా నిన్ను ఒత్తిడి చేస్తుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, అవన్నీ బయటకు పంపించాలి. అవన్నీ బయటకు పంపించేసి జస్ట్ ఏకాంతముగా నీ గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. అందరిని బయటికి పంపించేశాడు. అందరిని బయటికి పంపించేసి అందరిని వెలుపలికి పంపి
మోకాళ్ళూని అండర్లైన్ చేసుకోండి. అందుకని దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్, నీల్ డౌన్ అండ్ ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే, యూ విల్ సీ ద మిరాకల్స్. అద్భుతములు చూస్తావు, నువ్వు అద్భుతాలు చూస్తావు. ఆ అద్భుతం ఎంత గొప్పదంటే మన జీవితాల్లో మనం ఊహించము. అది ఎప్పుడు మన జీవితాల్లో ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెడతాడు. మా చార్ల్స్ సోను బాబు పుట్టినప్పుడు ఈస్ అ ప్రీమెచ్యూర్ బేబీ 750 grams పుట్టాడు. డాక్టర్ సెడ్, డాక్టర్ భరత్ వాజ్ స్టిల్, ఐ రిమెంబర్ హిస్ నేమ్ అని చెప్పాడు, 45 days ఇంటెన్సివ్ కేర్లో ఉంచాలి. బేబీ గ్రోత్ కాలేదు అని చెప్పాడు. బట్ వీఆర్ నాట్ హోప్ ఈస్ గోయింగ్ టు లీవ్ ఆర్ నాట్, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ గ్యారంటీ. బట్ దట్ డే, ఆ రోజు అక్కడ నన్ను ఆదరించడానికి నా బంధువులు లేరు, అక్కడ నా స్నేహితులు లేరు, అక్కడ నా చుట్టుపక్కల వారు లేరు, అక్కడ నాకు తెలియబడని ప్రజలు, నా భాష రాని ప్రజలు, నాకెవ్వరు తెలియని ప్రజలు. నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, నజరేయుడైన యేసు. ప్రతిరోజు ఆ 45 రోజులు ఒక చెట్టు కిందకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. ఆ 45 days తర్వాత చార్ల్స్ 3.5 kgs అయింది. చెప్పలు కొడదాం, 3.5 కిలోలు అయ్యాడు. మనం అనుకుంటాం, ఇఫ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ అనుకుంటాం. నథింగ్. మోకాళ్ళుని ప్రార్థన చేయకపోతే దేవుడు నీ జీవితంలో ఏమి చేయడని చెప్పాడు. ఆ రోజు నాతో మాట్లాడాడు. ఫ్రమ్ టుడే నాకు ఏది కావాలన్నా పెందల కడని లేచి దేవుని సన్నిధిలో నా పడక మీదకి వెళ్ళేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆయన అప్రోచ్ అయిన తర్వాతనే నేను ఎవరితోనైనా మాట్లాడతాను. ఈవెన్ నా వైఫ్తో కూడా, వితౌట్ టాకింగ్ టు గాడ్, దేవునితో మాట్లాడకుండా నా వైఫ్తో కూడా మాట్లాడను. నా బలం ప్రార్థన. నేను అడుగుతున్నాను, బిడ్డ, నువ్వు మోకాళ్ళ ప్రార్థన చెయ్యట్లేదు కనుకే మన కుటుంబంలో శోధనలు, మన జీవితంలో శోధనలు. అందుకనే యేసు ప్రభువారు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. వెన్ వి సీ స్మాల్ చిల్డ్రన్స్, కొంతమంది చిన్న పిల్లల్ని చూస్తాం. ఐ హర్డ్ ఒక ఉపమానం ఒక దైవజనుడు చెప్పంగా నేను విన్నాను. ఒక సిటీలో దెర్ వాస్ నో రెయిన్. ఒక సిటీలోనట రెయిన్ రావట్లేదు, వర్షం రావట్లేదు, ప్రజలు నీటితో అల్లాడిపోతూ ఉన్నారు. బట్ ద వన్ డే ఆ సిటీలో ఉన్నటువంటి, ఆ కాలనీలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా ఒక డిసైడ్ చేశారట. ఏమని తెలుసా? మనమందరం వర్షం కొరకు ప్రార్థన చేద్దాం, లెట్స్ ప్రే ఫర్ ద రెయిన్. ఆ మాట విన్నప్పుడు అందరూ కూడా కూర్చొని అందరూ అనుకుంటున్నారట, ఈవినింగ్ 7 o'clock అందరం కలిసి వర్షం కొరకు ప్రార్థన చేద్దామని అందరూ ఒక ప్లేస్ అనుకొని ఆ ప్లేస్లో ప్రార్థన చేయడానికి అందరూ కూడుకుంటున్నప్పుడు ఒక విశ్వాసి యొక్క కూతురు ఛత్రి పట్టుకొని వస్తుందంట. ఛత్రి పట్టుకొని, షీఈస్ బ్రింగింగ్ అంబరిలా. వాళ్ళ డాడీ అన్నాడు, వై యు ఆర్ బ్రింగింగ్ అంబరిలా? The daughter said, Daddy, you don't know, we are going to prayer, we are going to pray to God, God will give the rain. ఎంత విశ్వాసం చూడండి. మనం ప్రార్థించిన వెంబడి దేవుడు మనకు వర్షం ఇవ్వబోతున్నాడు. మనం తడిచిపోతాం డాడీ, అందుకే నేను ఈ గొడుగు పట్టుకుంటున్నాను అన్న. చెప్పలు కూడా ఒకసారి. దట్ కైండ్ ఆఫ్ ఫేత్, అలాంటి విశ్వాసం మనకు కావాలి. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నా వెళ్ళిపోతున్నా అంటే కాదు. ఎవ్వరు లేనప్పుడు మందిరానికి రా, ఒక్కడివేరా, ఒక్కదానివేరా, నీ భర్త నువ్వురా, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి కార్యం చేయబోతే నన్ను అడుగు ప్రియులారా. మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి అది. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. చావు కంటే బలమైంది ఏముందండి? చావు కంటే ఆమెనట చక్కగా కడిగి, ఆమెను శవాన్ని కడిగి మేడగదిలో పెట్టేశారు. వచ్చిన వాళ్ళు రండి చూడండి,
నేను ఆ వాక్యాన్ని అగైన్ అండ్ అగైన్ నేను మళ్ళీ చదివాను. ఆ కడిగి ఆ మేడగదిలో పెట్టిన తర్వాత పేతురుకు కూడా ఎంత విశ్వాసం అండి. హౌ ఫేత్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎంత డేర్గా చేశాడు చూడండి, ఎంత డేర్గా అందరిని బయటికి పంపించేశాడు. లెట్స్ ప్రే అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. చేసిన వెంబడే ప్రార్థన చేసిన తర్వాత ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి మహిమ. 41వ వచనం అంటాడు, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. చప్పట్లు కొడదాం. ఆమె సజీవురాలుగా, మీరు తీసుకొచ్చి నాకు డెడ్ బాడీ ఇచ్చారు, బట్ ఐఎమ్ గివింగ్ యూ, జీవముతో నీకు అప్పగిస్తున్నాను. కొన్నిసార్లు నేను హాస్పిటల్స్కి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. ఇప్పుడు మహేష్ చెప్పినట్టుగా కొంతమంది చిన్నపిల్లల్ని నేను హాస్పిటల్ చూడడానికి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు చాలామంది గ్రోన్ ఎదిగేటువంటి పిల్లలు లేరు. నేను ఎంతోమందికి చంపగిల్స్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు 139వ కీర్తన గుర్తుకొస్తుంది. లెట్స్ కమ్ 139 సామ్. నాకు హాస్పిటల్ వెళ్ళినప్పుడల్లా 139వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 139వ కీర్తన ఏమని రాయబడింది చూద్దాం ఒకసారి. 139వ కీర్తన. నేను పిండమునై ఉండగా, ఎవరు చూశారట? అమ్మ ఒకసారి మైక్లో చదువు బిడ్డ. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. వాచింగ్ యువర్ బేబీ. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నేను నా తల్లి గర్భములో జన్మించకముందే, నేను ఫలానా వంశంలోకి రాకముందే, హూ ఇస్ వాచింగ్, ఎవరు చూస్తున్నాడు? నేను పిండమునై ఉండగా. వాట్ ఎ గ్రేట్ వర్డ్. నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదా. చూడండి ఆయన సృజించే విధానం. 13వ వచనం చదవం ఒకసారి. 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అధైర్యపడొద్దు, ఏ విషయంలో కూడా అధైర్యపడొద్దు. నా స్నేహితుడు పాస్టర్ జోసెఫ్ గారు అండమాన్ నికోబార్ దీవుల నుండి నిన్న రాత్రి వచ్చారు. ఈరోజు మన్నా చర్చ్ వరంగల్లో వాక్యం చెప్తున్నాడు. రేపు మా మధ్యలోకి వస్తున్నాడు. దేవుని చిత్తమైతే మరి మీ అందరికి కూడా సమయం అనుకూలించబడితే ఒక ఆరాధన పెట్టాలనుకున్నాను. చివరిలో నేను చెప్తాను. ఆ దేవుని చిత్తం అయితే ఒకవేళ మీకు సమయం లేకపోతే వేరే చోట వాడబడతాడు. నా స్నేహితుడు జోసెఫ్ నాతో ఉన్నాడు అండమాన్లో. నా కుమారుడు ఎంత చిన్నగా ఉన్నప్పుడు నా కుమారుడికి పేరు పెట్టాడు ఆయనే. ఈ పేరు అయితే బాగుంటుందని చార్ల్స్ స్పర్జన్ అని సెలెక్ట్ చేసింది ఆయనే. ఆయన వస్తున్నాడు. చార్ల్స్ ఎంత పెద్దగా అయిపోయాడు. ఆయన ఈ చేతిలో పట్టుకున్నాడు. ఈ చేతిలో పట్టుకొని వీడు పెరుగుతాడా, అసలు వీడి వల్ల అవుతుందా? ఇప్పుడు చూసి ఆశ్చర్యం. దేవుడు చేసే ప్రతిదీ కూడా నీ కన్నులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రేమైన వారలారా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక్క మాట చెప్తున్నాను ప్రియులారా, నీ గర్భములో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు కన్నులు మన మీద ఉన్నాయి. కానీ మనం ప్రార్థించాలి మోకాళ్ళ మీద ఉండి, ప్రభా నన్ను ఒక్కసారి కనికరించు. మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పది అంటే నువ్వు శోధనలో పడకుండా చేస్తుంది, ఆ శోధన జయించడానికి చేస్తుంది. నీ అంతరంద్రములను, నీ సమస్తాన్ని దేవుడు సమకూర్చి నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. అబ్రహాంకు నవ్వుకున్నాడు. 75 yearsకు చిల్డ్రన్స్ హౌస్ అంటే ఇట్స్ లాఫింగ్ అని ఆయన కొడుకుకే చిరునవ్వు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? చిరునవ్వు. నీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు. మళ్ళీ ఎలా టెస్ట్ చేశాడయా? ఒక స్ట్రాంగ్ యవనస్తుడైనాక
టేక్ యువర్ సన్ అండ్ గివ్ సాక్రిఫైస్. ప్రతిదీ మన జీవితంలో వస్తుంది ఒక టెస్ట్ మాత్రమే. దేవుడు టెస్ట్ మాత్రం చేస్తాడు, పరీక్ష చేస్తాడు, కానీ చంపివేసే దేవుడుగా చెప్పకూడదాం. పరీక్ష చేస్తాడు, కానీ ఆ పరీక్ష ఎందుకు పెడతాడంటే ఇంకా ఆయనకు దగ్గరగా కావడానికి, ఇంకా నీ జీవితంలో అద్భుతాలు అనుభవించడానికి, ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి, ఇంకా నీ జీవితంలో మోకాళ్ళ మీద గట్టిగా ఆత్మీయతలో ఉండడానికి. కానీ నా దేవుడు చంపివేసే దేవుడు కాదు, సజీవుడుగా నిలబెట్టే దేవుడు, ఎండిపోయిన ఎముకలను గొప్ప సైన్యంగా చేసిన దేవుడు. కానీ నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావా? ప్రే ప్రే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. మోకాళ్ళ ప్రార్థన చచ్చిపోయిన తబితాను లేపింది. మోకాళ్ళ ప్రార్థన శోధనను జయించేటట్టు చేసింది. మోకాళ్ళ ప్రార్థన అబ్రాహాము జీవితాల్లో అద్భుతం చేసింది. మోకాళ్ళ ప్రార్థన ఇస్సాకును వృద్ధిలోకి తీసుకొచ్చింది. మోకాళ్ళ ప్రార్థన యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. బట్ హౌ మచ్ టైమ్ యూఆర్ స్పెండింగ్ టైమ్ నీలింగ్ డౌన్? ఎంతమంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం? ఇఫ్ యు ఆర్ బిజీ, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. మీరు ఒకవేళ బిజీగా ఉన్నా దేవునికి లెక్క. యవనస్తులందరూ చెప్తున్నాను, మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. పెద్దలందరూ చెప్తున్నాను, నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? పర్వాలేదు, ఆ నొప్పితోనే నీ పడక మీద, నీ బెడ్ మీద ఉండి ప్రేయర్ చేయండి. మనస్సటి దేవుడు నీకు స్వస్థత ఇవ్వకపోతే అడగండి. చెప్తున్నాం, విశ్వాసం ఉండాలి. యు షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్. యు షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారలారా, మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే మన జీవితాల్లో అనేకులను మారుస్తూ అనేకమైన అద్భుత కార్యాలు. చూడండి, దానియేలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు శాసనాన్ని దేవుడు మార్చేశాడు, సింహాల నోళ్ళు ముయించేశాడు. దానియేలట దినమునకు 3 మోకాళ్ళను. చదవండి 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన తర్వాత దానియేలు తెలుసుకొనిన అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని. అందరు కూడా అండర్లైన్ చేసుకోండి, డైలీ 3 times. ఐ రిక్వెస్ట్ మా సంఘ బిడ్డలందరికీ చెప్తున్నాను, ఎవ్రీ డే 3 times మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు లేదా నీకు అలవాటు, విడిచిపెట్టు, ఓకే, లివ్ ఇట్. కానీ ఈ రోజు నుండి అలవాటు చేసుకో. ఏ శాసనం సంతకం చేసినా దేవుడు అంటున్నాడు, దేవుడు ఒక శాసనం పంపిస్తాడు, నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ఏ రాజులు శాసనాన్ని పంపించినా అది తిరస్కరించబడుతుంది. దాని నుండి దేవుడిని విడిపిస్తాడు. మనల్ని మృంగే సింహం లాంటి సమస్యలు మన ఎదుటికి వస్తాయి. అయ్యో, నేను అంతా బాగుందనుకున్నాను, కానీ చూస్తే ఒక సింహం మన ఎదురుగా నిలబడుతుంది. ఎప్పుడు మింగుదురా? ఒక రోగం మన ఎదుట నిలబడుతుంది. ఎప్పుడు మింగుదురా? ఒక అనారోగ్యం మన ఎదురుగా నిలబడుతుంది. ఎప్పుడు చంపేద్దునా అని. దాన్ని జయించడానికి ఒకే ఒక సూత్రం, డైలీ 3 మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. దిస్ ఈజ్ అ మెడిసిన్. ఐఎమ్ టెల్లింగ్. నా బిడ్డలారా, మీ అందరికి చెప్తున్నాను, రోజుకు 3 మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. మీరు ఆ దానియేలు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తుండగా చదువు బిడ్డ. 3 మోకాళ్ళలోనే తన ఇంటి పైగది కిటికీలు తెరచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రార్థన చేస్తున్నాడు, ప్రైజ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన పాపిని మారుస్తుంది. ప్రార్థన రోగము నుండి విడుదల చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన నీ జీవితంలో నెమ్మదిని తీసుకొస్తుంది. ఈరోజు ఒక నిబంధన చేసుకుందాం, మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తాను దినమునకు 3. పౌలు శీలలు బందీలుగా ఉన్నప్పుడు జైల్లో వాళ్ళు చేసిందంట రికమెండేషన్ కాదు. డిడ్ దే గో ఫర్ రికమెండేషన్? నో. Did they go for any lawyer? No.
ఎనీ బేల్ అప్లై చేశారు? నో బేల్ అప్లై. దే ప్రే. వారు ప్రార్థన చేశారు, స్తుతించారు. రాత్రి అంతా దేవుని సన్నిధిలో గోజాడాడు. దేవుని శక్తి అక్కడ దిగి వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయి ఆ చెరసాల యొక్క తాళాలన్నీ కూడా బద్దలైపోయాయి. చప్పట్లు కొడదాం. ద పవర్ ఆఫ్ ప్రేయర్. మోకాల ప్రేయర్, మోకాల ప్రార్థన. అనుమానం, డౌట్ సాతాను మనలో పుట్టించి మనల్ని ప్రార్థన చేయకుండా చేసి మనల్ని పరిశాన్ చేసేసి మనల్ని ఎలా చేస్తుందంటే కుటుంబంలో సమాధానం కోల్పోయేటట్టు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పరీక్షిస్తాడు దేవుడు, పనిష్మెంట్ మాత్రం ఇవ్వడు. నిన్ను పరీక్షిస్తాడు తప్ప దేవుడు నిన్ను చంపివేసే దేవుడు కాదు. నిన్ను పరీక్షిస్తాడు తప్ప నిన్ను పరిశుద్ధంగా మార్చడానికే. కనుక ప్రతి పరీక్షను మనం జయిద్దాం. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళ మీద ఉండగలిగిన వారు నిజంగానే ఉండగలిగితే స్టార్ట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి ఆలోచన చేయి. ఈ రోజు నుండి చిల్డ్రన్స్ ఆల్ నీల్ డౌన్. ఈ రోజు నుండి మోకాళ్ళ ప్రార్థన అనుభవం నేర్చుకో. ఇఫ్ యు ఆర్ రియల్లీ యూ కెన్ ప్రే, ఇఫ్ యు ఆర్ రియల్లీ నీకు ప్రేయర్ చేసే శక్తి దేవుడు ఇస్తే జస్ట్ నీల్ డౌన్. థ్యాంక్ యూ జీసస్. ఎవరు చూడని అవసరం లేదు, తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు బిడ్డ. తప్పక గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. దేవుడు నీకు జవాబు ఇస్తాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయని ప్రభు సన్నిధిలో